ఒకప్పుడు ఒక రాజ్యం అడవుల మధ్య ఉండేది. ఆ రాజ్యంలో ఒక న్యాయపాలకుడు అయిన రాజు ఉండేవాడు. ప్రతి ఉదయం రాజు అడవికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించేవాడు. అక్కడ ఒక శక్తివంతమైన సింహం కూడా జీవించేది. రాజు అడవిలోని జంతువులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి అడవిని కాపాడేవాడు. ఈ మనసును చూసిన సింహానికి రాజుపై గౌరవం కలిగింది. ఒకరోజు రాజు ఒంటరిగా అడవిలో తిరుగుతుండగా ఒక చతుర వేటగాడు అతనిపై దాడి చెయ్యాలని ప్రయత్నించాడు. రాజు ప్రమాదంలో పడి గట్టిగా అరవడంతో సింహం ఆ శబ్దం విని అక్కడికి పరుగెత్తుకుంది. సింహం తన గర్జనతో వేటగాడిని భయపెట్టి తరిమేసింది. రాజు ప్రాణాలు రక్షించబడ్డాయి. రాజు కృతజ్ఞతతో సింహాన్ని చూస్తూ, "నువ్వు అడవికి రాజువి మాత్రమే కాదు, ధర్మానికి రక్షకుడివి" అని అన్నాడు. సింహం తలవించుకొని, "నువ్వు ప్రకృతిని కాపాడేందుకే నేను నిన్ను కాపాడగలిగాను" అని చెప్పింది. ఆ రోజునుంచి రాజు, సింహం మధ్య గౌరవం, రక్షణ, నమ్మకంతో కూడిన బంధని ఏర్పడింది. నీతి: మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. గౌరవం గౌరవానికే దారితీస్తుంది.